బిందెలు. అయితే ఈ గేమ్ స్టార్ట్ చేసే ముందు వనితల వైపు నలుగురు రావాలి, అలాగే వయ్యారి బామలు వైపు నుంచి కూడా నలుగురు రావాలి. మరి ఎవరు రాబోతున్నారు నేను చెప్తా, నేను పేరు చెప్తా, ఓకేనా? అలా మళ్ళీ కొట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇటువైపు నుంచి అంజలి గారు, మహతి గారు, సుష్మా గారు, భావన గారు రండి. అయితే ఇటువైపు నుంచి రోహిణి గారు, కీర్తి గారు, నైనిషా అండ్ సత్య గారు రండి. మా వయ్యారి బాంబులు అండ్ వనితలు చక్కగా వచ్చేసారు కాబట్టి ప్రాపర్టీస్ ప్లీజ్. వనితలు వయ్యారి బాంబులు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఏంటది? అంటే విలేజెస్ లో, ఊరుల్లో లేడీస్ అందరూ, అమ్మాయిలు అందరూ ఎంత చక్కగా చీరలు కట్టుకొని బిందెలు మోసుకొని చెరువు దగ్గర వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు కదా. అవును. అలాగే చెరువు ఉంది, మీరున్నారు, చేతిలో బిందెలు ఉన్నాయి. అయితే ఏం చేద్దాము? చెరువు గట్టుకెళ్ళి నీళ్ళు తీసుకురావాలి. కానియండి. లేడీస్, చాలా సింపుల్ గేమ్. మ్యూజికల్ చైర్స్ కాకుండా ఇక్కడ బిందెలు ఉన్నాయి అంతే. మ్యూజిక్ ప్లే అవుతుంది, మ్యూజిక్ ఆగినంత వరకు మీరు ఈ బిందెల చుట్టూ తిరుగుతూ ఉండాలి. మ్యూజిక్ ఆగగానే ఎవరికి ఏ బిందె దొరుకుతుందో దాని మీద కూర్చోవాలి. కూర్చోలేని వాళ్ళు అవుట్ అయిపోతారు. అంతే కదా మ్యామ్? అంతే. కానీ చిన్న ట్విస్ట్ ఏంటంటే మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి తిరిగేటప్పుడు డాన్స్ చేస్తూ తిరగండి, ఓకే? వనితలు వర్సెస్ వయ్యారి బామలు పోటీ పడుతున్నారు. సో ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారో వాళ్ళకే దీపం వదిలేదానికి అవకాశం ఉంటుంది. అసలు కొట్టుకొని చావట్రా మీరు. ఆ పోటీ మాకు కనబడాలి. మ్యూజిక్ ప్లీజ్. కాదు, షో ఓపెనింగ్ లో ఎక్కువ మీరే కదా వచ్చింది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సరే ఏంటి మొత్తానికి జారి పడ్డారా? బేసిక్ గా రష్మి వీళ్ళందరికీ కొలాల దగ్గరికి బిందె పట్టుకుని అలవాటు. వాళ్ళ ఇంట్లో బిందెలు పడ్డా డైరెక్ట్ ట్యాప్ దగ్గర తాగేస్తారు వీళ్ళు. మధ్యలో బిందె కనిపించలేదు నాకు. కాదమ్మా, నువ్వు కూర్చుని దాని మీద నా పర్సనాలిటీ మీద ఎందుకు పడుతున్నావు? రోహిణి గారు వన భోజనాలు ఏం పెట్టట్లేదు, ఏంటా కూర్చో. ఇప్పుడు రిహార్సల్స్ అయ్యింది. సరే ఇప్పుడు ఏంటి మీరు జారి పడ్డారా? ఆవిడ కాలు జారిందండి. ఈ బిందె తీసుకో రష్మి, ఘోరం జరిగింది. వయ్యారి బాంబులు గెలిచారు. అది కాదు, నువ్వు బిందె మీద కూర్చున్నావు కదా, పక్కెళ్ళు. నీ ఫోర్స్ కి అది ముంత అయిపోయింది. నేను అనుకున్నా కూర్చున్నప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాను, దేనికా అనుకున్నాను. ఇదా స్లో కూర్చో, ఎంత అయిపోయింది, ఇంకోటి కూడా గ్లాస్ అయిపోద్ది. మరి బిందేది? నీ కూర్చున్న ఫోర్స్ కి బిందు చెంబు అయిపోయింది, చూసావా? బిందె చంబైపోయిందా? కాదురా, అంటాడు కదా, పింది పండేయిందే, బింది చెంబు అయిందే. ఒరే నరేష్, రోహిణి గారికి దూరంగా ఉండరా. నువ్వు అసలు ఎంత ఉందో. మేము ముగ్గురు ఉన్నాం, వాళ్ళు ఐదుగురు ఉన్నారు. ఎలా అండి? ఓకే, పండగ రోజు కాబట్టి ఎవరు అప్సెట్ ఉండకూడదు కాబట్టి ఫస్ట్ రౌండ్ దేవుడికి ఇచ్చేసి ఇప్పుడు ఈ దయ్యాలతో మేము ఆడబోతున్నాము సెకండ్ రౌండ్. మ్యూజిక్. ఆపండి, ఆగండి, ఆగండి ఆగండి ఆగండి. ఏ నించో, నువ్వు నించో. ఎలా? ఈవిడ రెండు కాళ్ళతో బిందు పట్టుకుని గొన్నామని వెళ్ళిపోతుంది. అందుకే ఒక బిందు తక్కువైంది. నీకు ఎక్కువైంది. వయ్యారు బొమ్మలు తెలివి ఉపయోగించి ఆడారు. ఏంటంటే ఇప్పుడు నిజమా రాంప్రసాద్ గారు? చూడు ఎలా ఇది
చీటింగ్. దీన్ని చీటింగ్ అన్నాలా స్ట్రాటజీ అన్నాలా? ఇది నా స్ట్రాటజీ, నేను ఇలాగే ఆడతాను. ఏం చేసుకుంటావు చేసుకో. సరే ఇది మీరు స్ట్రాటజీ అనుకుంటారు ఓకే, కానీ ఎలిమినేట్ ఈసారి వయ్యారి బామల వైపు నుంచి అయ్యారు. మీ వల్లే మీ వాళ్ళు అవుట్ అయ్యారు. మా వల్ల కాదు, నేను ఇద్దరితో సమానం, నువ్వు ఒకదాని కూర్చోని అందుకు కూర్చుంది. ఇదిగో మీ బిందె, ఇదిగో మీ బిందె. సరే నైనిషా మీ బింది మోసుకొని వెళ్ళండి. అరే రెస్ట్ తీసుకోరా దా. బిందిల్ని చంబుగా మార్చుతున్న రోహిణి గారు కాస్త సిన్సియర్ గా ఆడండి. మ్యూజిక్. నల్లగండ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు. వయ్యారి బాములు. అరే నీ చేతపడి వర్కౌట్ అవ్వట్లేదురా, ఇంకో వయ్యారి బామ. అమ్మా చిన్న పిల్లని చేసి మోసం చేసి లాగేసి తోసేశారు. చూసావా ఎలా ఉందో? ఇవి తోసేసింది. లగు లగు లగు. నేను తోషిన్నా అసలు ముట్టుకున్నానా నేను అసలు? ఏ మాకేం తక్కువ, ఈ పిల్ల చిన్న పిల్ల తోసేసింది. నువ్వు వాళ్ళిద్దరి మధ్య నలిపే బదులు గేమ్ ఓడిపోవడం చాలా బెటర్. యోధా నీకు ఇంకా ఫ్యూచర్ ఉంది, అనవసరం నలిగిపోతావు, వెళ్ళి కూర్చో. వయ్యారి బాములు చాలా సిన్సియర్ గా ఆలోచించుకొని ఆడండి, ఎందుకంటే ఆల్రెడీ 2 వికెట్లు అవుట్. సరే మ్యూజిక్. మేడం మీ స్పందన? చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఒక ఘోరం జరిగింది. ఏంటి? ఇందాక రోహిణి కూర్చోగానే బిందె చొంపు అయింది కదా, ఈసారి చొంపు కాస్త ప్లేట్ అయింది. రష్మి గారు మ్యామ్. ఇప్పుడు కరెక్ట్ గా వయ్యారి బామలో 3 వనితలో 3 ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది కాంపిటీషన్ అయితే. మ్యామ్ చెప్పినట్టు 3 వయ్యారి బాములు 3 వనితలు. సో కాంపిటీషన్ ఈక్వల్, ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా. ఇప్పుడు మ్యూజిక్ ప్లీజ్. రెడీ కమాన్. ఏ కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి గూడ కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది. మ్యాన్ హ్యాండిలింగ్ జరిగింది. మహతి గారు మీరు కీర్తి గారిని పుష్ ఇది- చేసి కూర్చున్నారు కాబట్టి మీరు ఎలిమినేట్. సార్ టచ్ చేస్తా చూడండి. ఫైనల్ డిసిజన్ థర్డ్ ఎంపైర్ ఇంద్రజ గారు మీరు చెప్పాలి. పుష్ చేస్తాను పడింది కాబట్టి తర్వాత మీరు బిందెని లాక్కొని కూర్చోండి. అట్లుంటది మేడం, ఊపులో ఊపే ఉంటది మేడం, ఊపులో ఊపే ఉంటది మేడం. లేదు ఇది అన్యాయం, మళ్ళీ చేద్దాం, మళ్ళీ ఆడదాం. లేదు యాక్చువల్ గా ఈసారి టచ్ చేయను, నాకు తెలియదు ఈ తోడాలు గోయడాలు. అక్కడ కూర్చో. లేదు మాతి గారు. మహతి గారు థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి చూడండి, టచ్ చేస్తాడు. కుళ్ళు, అవును మోసం, తొండి. కాదు ఏంటి నోటికి ఎంత వస్తే అంత మాట్లా కొట్ట. మహతి గారు మీ ఎనర్జీకి మ్యాచ్ చేసే వాళ్ళు అక్కడ లేదు కాబట్టి మీరు వాళ్ళతో ఆడడం కరెక్ట్ కాదు. వనితలు 2 వయారి బాములు 2 ఉన్నారు. ఓకే సో ఫైనల్ గా ఏం జరగబోతుందో లెట్స్ ఫైండ్ అవుట్. మ్యూజిక్ ప్లీజ్. మీరిద్దరు వనితలు కాబట్టి మీరిద్దరే డిసైడ్ చేయండి ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు. నేను వెళ్తా. చలో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మ్యూజికల్ బిందెలో టాప్ 3 రెడీగా ఉన్నారు. మ్యూజిక్ ప్లీజ్. అబ్బా మళ్ళీ దీనేంట్రీ ఏంట్రా ఆయన. అంజలి వర్సెస్
ఆగండి, ఓడిపోయిన వాళ్ళ ఫీలింగ్స్ కనుకోరా? కనుక్కుంటున్నాము. ఆల్రెడీ మాతి గుద్దురికి మక్క జారిపోయింది ఇక్కడ. సో రిలాక్స్ అవ్వండి, మహతి మీద కోపం మెచ్చుకోవద్దు. మహతి చాలా మంచిది. ఓకే, ఈ బిందు మీకే. వరీనా వర్సెస్ వయ్యారి బాములులో ఫైనల్ గా అంజలి వర్సెస్ రోహిణి జరగబోతుంది. ఎవరెవరు వాళ్ళ టీం ని బాగా ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో లేడీస్ రెడీ, నువ్వా నేనా చూసుకుందాము. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యు. మ్యూజిక్ ప్లీజ్. వాటర్ వద్దే నాకు, అది కాలు కడితే వాటర్ తాగమంట. సో థర్డ్ ఎంపైర్ ఇంద్రజ గారు, ఫైనల్ గా మీ డిసిజన్. థర్డ్ ఎంపైర్ ఎందుకు ఆమె కూర్చుంటే? ఇంద్రజ గారు, ఫస్ట్ బిందెని టచ్ చేసింది మ్యూజిక్ ఆగగానే రోహిణి గారు, కానీ కూర్చున్నది అంజలి గారు. సో ఇద్దరు ఈక్వల్ గానే ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ టై. ఎంత కష్టపడి దండలు తెస్తే టై చేస్తారు లాస్ట్ కి. సో ఫైనల్ డిసిజన్ వచ్చి వయ్యారి బాములు అండ్ వనితలు విన్నర్స్. ఇద్దరు విన్నర్స్. ఏమైంది? ఇంత కష్టపడి ఆడి టై అయితే నాకు ఎమోషనల్ గా ఉంది. సరే మార్చేద్దామా? టైయే మేడం.